ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. నేనైతే ఈ సైజు రాగానే తీసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి చిన్నది పండిపోయిందండి. ఎందుకు అని నేను అందుకనే హార్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ చెట్టు అనేది నేను వేయలేదండి. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంది. దీనిలో నేను కిచెన్ వేస్ట్ చేస్తే దానికి చిక్కుడుకాయ చెట్టు వచ్చింది. ఈ పెద్ద కాకరకాయ చెట్టు ఆటోమేటిక్గా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చింది. కోసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రెండ్స్ చూడండి, ఇవి కాకరకాయలు రేపు ఫ్రైకి సరిపోతాయి. 2 బెండకాయలు ఉన్నాయి, కోసేద్దామండి. వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది ఒక్కటే పెద్దదైంది. మిగతా అన్నీ ఇదిగోండి ఇప్పుడిప్పుడే మళ్ళీ వస్తున్నాయి కాపు అనేది. చూడండి ఈ చిన్న ఎందుకు కోయటం, ఈ ఒక్కటి కోసేస్తాను. 2-3 పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కోసేద్దాం. ఈ టమాటా నేను సీడ్స్ వదిలిపెట్టానండి. ఈ టమాటాలు ఇంకా మగ్గాలండి. చూడండి అన్ని పిందెలే ఉన్నాయి, తర్వాత వస్తాను. ఈ సొరకాయ ఇంకొక 4-5 రోజుల తర్వాత వస్తాను. బచ్చలు కూడా అండి ఒక 10 డేస్ క్రితం వేసాను, ఇంకా ఒక 5 డేస్ తర్వాత వస్తాను. బచ్చలు కూడా పాలకూర అన్నీ ఉన్నాయి దీనిలో. ఇది వచ్చేసి గోర్చిక్కుడు అండి, మన సీడ్స్ వేసాను. అయితే ఒక 2 చెట్లే వచ్చాయి. చూడండి వీటికి శీతాకాలం కదా, వింటర్ సీజన్ కదా, చీడలాగా వస్తుంది. ఇంకా ఆర్గానిక్ పద్ధతిలో ఏదో ఒకటి రెమెడీ అనేది వేయాలి. ఇది మల్బరీ ఫ్రెండ్స్, చూసారా, అది ఇంకొంచెం బ్లాక్ అయిన తర్వాత వస్తాను. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్టింగ్. కాకరకాయ, 2 బెండకాయలు, ఒక వంకాయ, పచ్చిమిరపకాయలు, పూలు. ఇంతే ఫ్రెండ్స్, చాలా